అందరికీ హాయ్ అండి. ఏ ఇంటి ముందైనా ఇలా రంగురంగుల పూలు పూసే మొక్కలుంటే ఆ ఇంటికి అందం వస్తుంది. టెర్రస్ మీద కానీ కాంపౌండ్ వాల్ మీద కానీ పగిలిపోయిన డబ్బాలు సంచులు బదులు మనం వాడి పడేసిన నూనె క్యాన్లను ఇలా తయారు చేసుకుని వాటిలో మట్టి వేసి మొక్కలు నాటుకుంటే చూడటానికి చాలా అందంగా ఉంటాయి. 2 months బ్యాక్ నేను నూనె క్యాన్లతో ఇలా చేసి మొక్కలు నాటితే చూడండి ఎంత అందంగా ఉన్నాయో. మా గ్రేసీ పాప ఎంటీగా ఉండే ఆయిల్ క్యాన్ కూడా తెచ్చింది. ఈ అయిపోయిన ఆయిల్ క్యాన్ని ఇలా ఎలా చేయాలో చూద్దాం పదండి. నేను చేత్తోనే గీస్తున్నా, మీరు కావాలంటే స్కెచ్ పెన్ వాడండి. ఇలా గీసుకొని కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. జస్ట్ ఏదో కట్ చేసి పెట్టామన్నట్లు లేకుండా కొంచెం అందంగా కట్ చేస్తే బాగుంటుంది. నాటిన తర్వాత మొక్కలే కాకుండా ఇది కూడా అందంగా కనిపించాలి. జస్ట్ ఏదో డబ్బా పెట్టుకోవచ్చు కదా అనుకునే వాళ్ళకి చూడటానికి బాగుండవనే కాదు, డబ్బా పెడితే కొన్ని రోజులకి ఎండి పగిలిపోతుందండి. ఈవెన్ సిమెంట్తో తయారు చేసినవి కూడా ఇంటిపైన కోతులు అలాంటివి వచ్చి తొగ్గినప్పుడు జస్ట్ అలా కింద పడగానే పగిలిపోతుంది. ఈ ఆయిల్ క్యాన్ మాత్రం ఎండ కూడా తగలదు, చాలా ఇయర్స్ వరకు అలానే ఉంటుంది. సో ఇలాంటి క్యాన్లు ఏమన్నా సరే మొక్కలు నాటడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలానే కట్ చేసుకుని మొక్కలు నాటుకుంటే చాలా బాగుంటుంది. మెయిన్ అట్రాక్షన్ ఇదేనండి, అందుకే దీన్ని కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి. జస్ట్ సెంటర్లో ఇలా కట్ చేసాను చూడండి, ఒకసేపు వచ్చింది. జస్ట్ అలా కట్ చేసినా కూడా అందంగానే ఉంది, కానీ మనం కొంచెం డిజైన్ టైప్లో కట్ చేసుకుంటే ఇంకా లుక్ వస్తుంది. డిజైనింగ్ అంటే మరీ ఏం అవసరం లేదు, జస్ట్ ఇలా వీడియోలో కనిపించే విధంగా కట్ చేసుకుంటే చూడటానికి బాగా లుక్ వస్తుంది. పైన ఇంకా ఉందండి, ముందు కింద కట్ చేసి మళ్ళీ ఫినిషింగ్లో పైన కూడా కట్ చేద్దాం. అటు సైడ్ ఎలా కట్ చేసాము సేమ్ అదే టైప్లో ఈ సైడ్ కట్ చేసుకోవాలి.
అటు సైడ్ కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది, దాన్ని కూడా కట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి. మనం కట్ చేసే లోపే గ్రేస్ పేపర్ రెడీ వచ్చింది. అంతే అండి, చాలా సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ డబ్బాలు అమ్మేవాళ్ళు ఇలానే కింద కొట్టి చూపిస్తారు కదా, పాప కూడా అలానే చూపిస్తుంది, స్ట్రాంగ్గా ఉంటుందని. అమ్మో విసిరేస్తుంది. పాపకు బాగా నచ్చింది అనుకుంటా. ఓకే, ఆడుకున్నది చాలు. గ్రేసీ, గివ్ ఇట్ టు మీ. ఓకే, వెరీ గుడ్. వీడియో స్టార్టింగ్లో చూపించిన మొక్కలు కూడా పైన ఉన్నాయి. ఇది కూడా చూడండి, మొక్క లేకుండా ఎంత అందంగా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.